అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో రీసెంట్గా జాయిన్ అయిన అమ్మమ్మ గురించి అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 9:30 అవుతుందండి. భోజనం అయితే అందరికీ పెట్టేశాము. ఇక ఈ అమ్మమ్మ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. అస్సలు ఏమీ తినట్లేదు. ఏమీ తినమన్నా వద్దు వద్దు అనే అంటూనే ఉంది. ఇక మేమైతే ఈ అమ్మమ్మ దగ్గరికి వచ్చామండి. కొంచెం ఆయాసంగా దగ్గుగా ఉందండి. దానికి సంబంధించిన ఈ మిషన్ అయితే అరేంజ్ చేసి కొంచెం ఆయాసం తగ్గడానికైతే ఈ విధంగా ఆవిరి పట్టిస్తున్నాను. ఈమెకి ఇలా ఉన్నప్పుడల్లా ఈ విధంగా ఆవిరైతే పట్టిస్తారంట. అదేవిధంగా మనం కూడా ఆవిరి మిషన్తో ఆవిరి పట్టిస్తున్నాను. ఈ అమ్మమ్మ తినేది ఒక్క ఇడ్లీ, రాగి జావా, మజ్జిగ రసం, ఈ 3 తప్పనిచ్చి ఇక ఏమీ తినదండి. అవి కూడా మనం ప్రత్యేకంగా దగ్గర ఉండి పెట్టిస్తే మాత్రమే తింటుంది, లేకపోతే అలాగే ఉండిపోతుందండి. ఇకైతే కూర్చునే ఓపిక కూడా ఈ అమ్మమ్మ దగ్గర అయితే లేదు. మేమైతే వెనక సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా దగ్గరుండి ఆవిరైతే పట్టిస్తున్నాను. ఏమి తినడానికి ఇష్టపడదండి, అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు అమ్మమ్మకైతే మజ్జిగలో అన్నం వేసి బాగా మెత్తగా చేసి మజ్జిగ రసం అయితే తాపామండి అమ్మమ్మకి. ఈ పెద్దవారితో చాలా చాలా సమస్యలు ఉంటాయండి. ఆశ్రమం రన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి. మన ఆశ్రమంలో చాలామంది మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మాటలు సరిగా రాని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారు అందరు ఉంటారు కాబట్టి చోటివారు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరితో చాలా చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా భరిస్తూ కష్టమైన పనిని కూడా మేము ఇష్టంగా చేస్తున్నామండి. ఇప్పుడు టైం చూస్తే 10 అవుతుందండి. ఇకైతే ఈ అమ్మమ్మ గారి దగ్గరే ఉండి ఆవిరి పట్టిస్తున్నాము అందరమే. ఈ అమ్మమ్మ పరిస్థితి ఏంటంటే ఒక కొడుకు, ఒక కూతురు అయితే ఉన్నారంట. మొత్తం వచ్చి 4 పిల్లలంట. వారిలో 2 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు అంట. వాళ్ళు అతనైతే చనిపోయి ఉన్నారు. ఇప్పుడు 3 అయితే ఉంటున్నారు. ఒకరేమో హైదరాబాద్లో ఉంటారంట. ఇక 2 ఎక్కడో ఉంటున్నారని మనకైతే అమ్మమ్మ గారు చెప్పారు. ఇక ఈమె పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. నాకైతే ఈ అమ్మమ్మని చూస్తే చాలా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే చాలా మంచి మనసు అండి. ఎవరిని కూడా మాట అనదు. ప్రతిదీ సహాయం చేయడానికే చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మంచి మనసు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. తను ఇబ్బంది పడతాయన్నా పక్క వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటుంది. మనసు చాలా మంచిదండి. మరి పరిస్థితి వల్ల ఈ విధంగా తయారైందేమో అనుకుంటున్నాను. టయానికి తినకపోవడము, రోజుల తరబడి ఉండడం వల్ల ఇంత వీక్గా తయారైందేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ జావ మజ్జిగ రసంతోనే ఉంటుందండి అమ్మమ్మ. ఏమి తిన్నా వామిటింగ్ అవ్వడము, దగ్గు రావడము, ఆ విధంగా అయితే ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం కూడా ఎక్కువగా పెట్టలేము కాబట్టి ఆమె ఎంతైతే తినగలదో అదే విధంగా తినేలాగైతే మేము ఇస్తున్నామండి. ఇక ఆవిరి పట్టించేసామండి. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతుంటారు. అలాగే ఆశ్రమానికి పరోక్షంగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.